ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము మనతో ఉండును గాక. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథం నుంచి 8వ అధ్యాయము 11వ వచనము. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. నిజమే. ఈ లోకంలో మరి జ్ఞానము సంపాదించుకుంటట ఎంతో అవసరం, ఎంతో మరి విలువ గలది. మరి కొంతమంది జ్ఞానాన్ని సంపాదించుకుంటారు కానీ జ్ఞానాన్ని వాడతారు, కానీ ఎదుటి వ్యక్తుల్ని ఏ రీతిగా మోసం చేయాలి, ఎదుటి వారిని ఏ రీతిగా దోచుకోవాలనే విషయంలోనే జ్ఞానాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. కానీ దేవుని జ్ఞానము ఆ రీతిగా ఉండదు. దేవుని జ్ఞానము ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. అందుకే సొలొమోను రాజు కూడా తన ఇజ్రాయేల్ ప్రజల్ని మరి ఏలుటకు, తన ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించుటకు దేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చే జ్ఞానంతోనే ఆయన పని చేయగలడు. దేవుని జ్ఞానం లేకపోతే రాజు అయినా సరే ఆ మనుషులకి న్యాయం తీర్చలేడనమాట. కానీ చూడండి, ఎన్నోసార్లు మనము దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క పనులు కనిపెట్టుకోకుండా మనం ఎన్నోసార్లు త్రొట్టెళ్ళిపోవటం, పడిపోతూ ఉంటాం, నష్టాలు చూస్తూ ఉంటాం. అందుకే ఫస్ట్ దేవుడు అంటున్న మాట, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాంటి జ్ఞానం అంటే ముత్యముల కన్నా శ్రేష్టమైనది అంట. నిజమే, మన దగ్గర ఎంతైనా ఉండని, కానీ దేవుని యొక్క జ్ఞానం లేకపోతే మాత్రము మనము నిజంగా ఇబ్బందులకు గురవుతాం. అందుకే ఫస్ట్ దేవుని జ్ఞానాన్ని అడగాలి. ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి. మనం దేవుని యొక్క జ్ఞానం మనకు తోడుంటే ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ కూడా దేవుని మరి సహాయంతో, జ్ఞానంతో ఆలోచించుకుని మనం ముందుకెళ్ళగలము. అపవాది వేస్తున్న ఎన్నో కుయుక్తులను కూడా మనం దేవుని యొక్క జ్ఞానంతో ఆలోచించి అడ్డుకట్ట వేసి ముందుకు వెళ్ళగలం. చూడండి, నిజంగా దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క జ్ఞానము ఎంతో ఇంపార్టెంట్. ఆ జ్ఞానం లేకపోతే మనము నిజంగా ముందుకు సాగలేం. మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు జ్ఞానాన్ని అడుగు. జ్ఞానం, ఆలోచన దయచేయమని ప్రార్థించు. ఏది తీసుకోవాలో నిర్ణయం, ఎటు వెళ్ళాలో మరి ఇబ్బంది పడుచున్నప్పుడు, సతమతం అవుతున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకెంతో మరి ఆశీర్వాదాన్ని, నెమ్మదిని కలిగిస్తుంది. అందుకే దేవుడు ముత్యముల కన్నా కూడా ఆ జ్ఞానమే, మరి దేవుని యొక్క జ్ఞానమే శ్రేష్టమైనది అంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మన దేవుడు దీవించి ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్య. అవును నా పరమ తండ్రి యేసయ్య. తండ్రి, జ్ఞానము మాకు కొదువే ఉన్నది, మాకు దయచేయండి అయ్యా. నీ పరలోకపు జ్ఞానంతోనే తండ్రి మేము సాగాలయ్యా. అయ్యా, నీ జ్ఞానంతోనే నా పరమ తండ్రి ముందుకు వెళ్ళాలయ్యా. తండ్రి, జ్ఞానము లేక నా పరమ తండ్రి ఎన్నో మార్లు అపవాది వేస్తున్న నా పరమ తండ్రి కీర్తులకి నా పరమ తండ్రి అయ్యా పడిపోయినామయ్యా. ఇబ్బందుల్లోకి వెళ్ళాం, ఇరుకుల్లోకి వెళ్ళాం నా పరమ తండ్రి అయ్యా. అందుకే నీ యందు మొరపెట్టే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. నీ సన్నిధానంలో ఉండి సొలొమోను రాజులాగా నా పరమ తండ్రి నీ జ్ఞానాన్ని అయ్యా పొందుకోవటకు మాకు కృపని, భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో నా పరమ తండ్రి అయ్యా మంచి జ్ఞానము, మంచి ఆలోచన, మంచి వివేచన జ్ఞానం వారికి దయచేయండి నా పరమ తండ్రి. రాజావందనము, దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని జీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ దాసుని, దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా. జరుగుతున్న 21 డేస్లో ఉపవాస ప్రార్థనలు నా పరమ తండ్రి మీరే ముందుకు వెళ్ళి మీరే ముందుకు తీసుకెళ్ళమని, ఈ ఉపవాస ప్రార్థనలన్నీ కూడా నామానికి మహిమార్థకరంగా తండ్రి మీరు జరిగించమని నా జరైడని యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.